హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి అటుకుల పాయసం చేస్తున్నాను. పాలు వేస్తాను 1/2 లీటరు, చిన్న కప్పు సగ్గి బియ్యం, సేమియాలు 1 చిన్న కప్పు, ఉడకనే కదా, బాగా కుక్ అవనే కదా. కొబ్బరి కూర 1 చిన్న కప్ తీసుకున్నాను. సగ్గుబియ్యం తీసుకుని కప్ తోటి కొబ్బరి కూర తీసుకున్నాను. అటుకులు అదే కప్ తోటి వేస్తున్నాను. పంచదార సేమ్ కప్ తీసుకున్నాం. ఇలాచీ పౌడర్ అండి 1 స్పూను. మిల్క్ పౌడర్ 2 స్పూన్లు తీసుకున్న, పెద్ద స్పూన్ తోటి. మిల్క్ పౌడర్ వేస్తే థిక్గా ఉంటుంది. మిల్క్ పౌడర్ ఎంతైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే 2 స్పూన్లు పెద్ద స్పూన్ తోటి వేస్తాను. చిక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మిల్క్ పౌడర్ తోటి పాలు తక్కువగా ఉంటే మిల్క్ పౌడర్ వేసి, నేనైతే అసలు వాటర్ వేయలేదు, పాలతోటి మిల్క్ పౌడర్ తోటి చేస్తాను ఈ పాయసాన్ని. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.